ఈ రోజు నింద్రా విజయపురం తీసుకుంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అని ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. అలాగే నింద్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీని ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు? దీన్ని ఏమంటారు? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. భయభ్రాంతులు గురి చేసినా కూడా భయపడకూడదు అఫీషియల్. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే, ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. నీకు అర్థమవుతోందా? ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే అదే. ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సో ఎంత దిగజారిపోయారంటే ఈరోజు. సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తప్పలేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. ఏమా రైట్ సార్? మనిషి చూడటానికి బొఫ్ఫుల్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి నేను యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఆ రోజు బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు అది నిన్నరా. ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచే వాళ్ళని ఏమనాలి? నీ మామ పర్రి. ఇంత నీతిమాలిన రాజకీయాలు చేసిన వాళ్ళని పొలిటికల్ బఫూన్స్ అనాలి. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా? ఇంకా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే, ఆడదాని విన నువ్వు. ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్లారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ మీద గెలిచిన తమ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో గెలిచి ఈ రోజు నువ్వు ఎన్నిక జరుపుకునింటే నువ్వు దమ్మున్నోడవని నేను ఒప్పుకుంటాను. రాధికా ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. అవి ఎలా జరిగినాయి? ఎలక్షన్స్ ఎంత న్యాయబద్ధంగా జరిగినాయి. ఆ రోజు మోసం చేయాలనుకుంటే కుదరలేదు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి పోలీసుల్ని ఆర్ఓని అడ్డబెట్టుకొని ఈ విధంగా దొంగదారిలో దెబ్బతీశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం. మీకు రిటర్న్ గిఫ్ట్